హలో అండి, డ్రై ఫ్రూట్ లడ్డు చూసారా? టేస్ట్ చాలా బాగుందని చెప్పారు అత్తయ్య బావ. నేనైతే ఇంకా టేస్ట్ చేయలేదు. ఎలా చేశానో చూద్దాం రండి. హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి దుర్గా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు కామెంట్లో చెప్పండి. చెప్పాను కదా డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నా అనేసి. బావకి ఇష్టం ఇది అయితే హోమ్ మేడ్ గీ ఇంట్లో చేసుకున్నది. ఫస్ట్ అయితే నేను కొబ్బరి తురుము వేసుకున్నాను, ఎండు కొబ్బరి తురుము అండ్ పంపింగ్ సీడ్స్ ఇవి అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఇవి కాస్త రోస్ట్ అవుతూ ఉండగా ఇదైతే పిస్తా. ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్తోనే చేశాను నేను. చాలా రోజుల నుంచి అట్లనే ఉంటున్నాయి, తినట్లేదు బావా, ఇలా చేస్తే తింటారని చెప్పి. అండ్ బాదం కాజు అయితే చిన్న చిన్నగా చాప్ చేసి వాటిని కూడా వేసాను. ఇదైతే బ్లాక్ కరెంట్. బావకి చాలా ఇష్టం ఈ డ్రై ఫ్రూట్స్లో. బ్లాక్ కరెంట్స్ అంటే చాలా ఇష్టము. దీన్ని కూడా యాడ్ చేస్తున్నా లడ్డులోకి, టేస్ట్ బాగుంటుంది. అండ్ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి బా. అంతేకాదు గసగసాలు కూడా యాడ్ చేశాను నేను. హెల్త్కి చాలా మంచిది కదా గసగసాలు. ఇన్ని డ్రై ఫ్రూట్స్తో లడ్డు చేస్తే ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా, వెరీ హెల్తీ. అండ్ గీ కూడా యాడ్ చేస్తున్నాము. చూసారా, ఇలా రోస్ట్ చేసుకున్నాను నేను. స్మెల్ కూడా కొంచెం బాగా వస్తుంది. ఈ టైంలోనే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. తర్వాత పక్కకు తీసుకోవాలి. ఈలోగా అయితే ఖర్జూరాన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను. దాన్ని కూడా చూసారా ఇలా పేస్ట్ చేసుకోవాలి. స్వీట్నెస్ కోసం అండ్ బైండింగ్ కోసం ఇదే యాడ్ చేస్తున్నాను నేను. స్వీట్ బెల్లం ఏం వేయట్లేదు. అండ్ దాన్ని కూడా లైట్గా ఫ్రై చేయాలి ఖర్జూరం పేస్ట్ని. కాస్త ఎలచి పౌడర్ని కూడా యాడ్ చేశాను. నేనైతే ఫస్ట్ టైం ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ఇంట్లో ట్రై చేస్తున్నా, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా టేస్ట్ చేయండి, కామెంట్లో చెప్పండి మీకు ఎలా వచ్చింది అని చెప్పేసి. చాలా వేడిగా ఉంది, కొంచెం చల్లగా అయితే కలుద్దాం అనుకున్నా, బట్ లడ్డు చేయాలన్న ఆతృత కదా, అందుకనేసి. గీ చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుంది. అండ్ లడ్డు కూడా చక్కగా చుట్టుకోవడానికి బాగా వస్తుంది. ఖర్జూర పేస్ట్ ఒక్కటే చాలు. ఇంట్లో హనీ కూడా వేస్తారంట, బట్ నేను వేయలేదు హనీ. రోజుకొక లడ్డు తింటే చాలు. ఈ లడ్డు ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే ఎంత. అండ్ నేనైతే లడ్డు చేయడం కోసం ఏవి తీసుకురాలే, అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.